నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. తాజాగా ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో చేసిన ఎలక్షన్ సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. ఇందులో భాగంగా మనం శ్రీకాకుళం జిల్లా కానీ చూసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో మనం మొదటగా ఇచ్చాపురం నియోజకవర్గం కానీ చూసినట్లయితే ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో మొత్తం 1563 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 834, టీడీపీ జనసేన 659 అండ్ అదర్స్ వచ్చేసి 70 మంది అయితే సపోర్ట్ చేశారు. సో మనం దీనిని పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ 53.4, టీడీపీ జనసేన 42.2 అండ్ అదర్స్ వచ్చేసి 4.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో 11.2% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత మనం పలాస నియోజకవర్గం కానీ చూసినట్లయితే ఇందులో మొత్తం 1401 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 425, టీడీపీ జనసేన 936 అండ్ అదర్స్ వచ్చేసి 40 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ 30.3, టీడీపీ జనసేన 66.8 అండ్ ఇతరులు వచ్చేసి 2.9% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ పలాస నియోజకవర్గంలో 36.5% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మనం టెక్కలి నియోజకవర్గంగా చూసినట్లయితే ఇందులో మొత్తం 2343 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 850, టీడీపీ జనసేన 1436 అండ్ అదర్స్ వచ్చేసి 57 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ 36.3, టీడీపీ జనసేన 61.3 అండ్ అదర్స్ వచ్చేసి 2.4% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ టెక్కలి నియోజకవర్గంలో 25.0% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే లీడ్లో ఉన్నాయి. తర్వాత మనం పాతపట్నం నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఇందులో మొత్తం 1631 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 685, టీడీపీ జనసేన 896 అండ్ అదర్స్ వచ్చేసి 50 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 42.0, టీడీపీ జనసేన 54.9 అండ్ అదర్స్ వచ్చేసి 3.1% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పాతపట్నం నియోజకవర్గంలో 12.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మనం శ్రీకాకుళం నియోజకవర్గం చూసినట్లయితే ఇందులో మొత్తం 1413 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 385, టీడీపీ జనసేన 953 అండ్ అదర్స్ వచ్చేసి 75 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ 27.2, టీడీపీ జనసేన 67.4 అండ్ అదర్స్ వచ్చేసి 5.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో 40.2% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మనం ఆముదాల వలస నియోజకవర్గం చూసినట్లయితే ఇందులో మొత్తం 1501 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 620, టీడీపీ జనసేన 785 అండ్ అదర్స్ వచ్చేసి 96 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 41.3, టీడీపీ జనసేన 52.3 అండ్ అదర్స్ వచ్చేసి 6.4% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో 11.0% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మనం నరసన్నపేట నియోజకవర్గం చూసినట్లయితే ఇందులో మొత్తం 1980 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 856, టీడీపీ జనసేన 1052 అండ్ అదర్స్ వచ్చేసి 72 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43.2, టీడీపీ జనసేన 53.1 అండ్ అదర్స్ వచ్చేసి 3.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ నరసన్నపేట నియోజకవర్గంలో 9.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మనం రాజాం నియోజకవర్గం చూసినట్లయితే ఇందులో మొత్తం 1665 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 952, టీడీపీ జనసేన 634 అండ్ అదర్స్ వచ్చేసి 79 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ 57.2, టీడీపీ జనసేన 38.1 అండ్ అదర్స్ వచ్చేసి 4.7% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ రాజాం నియోజకవర్గంలో 19.1% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత మనం పాలకొండ నియోజకవర్గం చూసినట్లయితే ఇందులో మొత్తం 1859 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 622, టీడీపీ జనసేన 1052 అండ్ అదర్స్ వచ్చేసి 125 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ 36.7, టీడీపీ జనసేన 56.6 అండ్ అదర్స్ వచ్చేసి 6.7% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ పాలకొండ నియోజకవర్గంలో 19.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మనం ఎచ్చర్ల నియోజకవర్గం చూసినట్లయితే ఇందులో మొత్తం 1222 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 485, టీడీపీ జనసేన 652 అండ్ అదర్స్ వచ్చేసి 85 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే
వైఎస్ఆర్సీపీ 39.7, టీడీపీ జనసేన 53.4 అండ్ అదర్స్ వచ్చేసి 7.0% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ హెచ్ఆర్ల నియోజకవర్గంలో 13.7% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. టోటల్గా ఈ శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే లీడ్లో ఉంది. మరియు మిగతా 8 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలు అయితే లీడ్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.